Good morning, one and all. April 2nd of every year celebrated as World Autism Awareness Day. ఇవాళ నేను ఆటిజం గురించి కొన్ని వివరాలు చెప్తాను. ఒకప్పుడు ఈ డిజీజ్ ని ఆటిజం అనేవారు, ఇప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 1980s లో సంవత్సరానికి 2-3 కేసులు చూసేవాడిని. ఇవాళ రోజుకి 2 రోజులకి ఒక కేసు చూస్తున్నాను. అంటే దాని ఇన్సిడెన్స్ బాగా పెరిగింది. చాలా మంది సైంటిస్ట్ ఏమంటారంటే ఇన్సిడెన్స్ పెరగలేదు, మన ఐడెంటిఫికేషన్ పెరిగింది అంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్ లో నాకు ఈ కాన్సెప్ట్ అబౌట్ ఆటిజం 35 ఏళ్ళ నుంచి క్లియర్ గా ఉంది. అప్పుడు ఆటిజం కేసెస్ తక్కువ ఉండేవి. ఇప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల, ఎస్పెషలీ ఈ సెల్ ఫోన్స్ వల్ల నా ఒపీనియన్ లో ఆటిజం పెరిగింది. ఆటిజం అంటే ఏంటి, ఆర్ రదర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ కండిషన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్పీచ్ డిలే ఆర్ స్పీచ్ రిగ్రెషన్. అంటే పిల్లలకి 4వ నెల 5వ నెల రావడం, సంవత్సరం అప్పుడు అనడం, సంవత్సరం 3 నెలలకి అమ్మ నాన్న అనడం, చిన్న వాక్యాలు 2వ సంవత్సరం చెప్పడం అనేది స్పీచ్ మైల్ స్టోన్స్. ఇదంతా డిలే ఉండొచ్చు. లేకపోతే పిల్లలకి వచ్చిన స్పీచ్, మా వాడు చక్కగా అమ్మా నాన్న సంవత్సరం 3 నెలలకి అనేవాడు, చిన్న వాక్యాలు 1.5-2 సంవత్సరాలకి ఇది కావాలి అది కావాలని చెప్పేవాడు. 2.5 years ఇప్పుడు ఉండేవి మాట్లాడడం మానేశాడు. సో స్పీచ్ డిలే ఆ స్పీచ్ రిగ్రెషన్ అంటారు. అది ఇంపార్టెంట్ కాంపోనెంట్. స్పీచ్ డిలే వినబడిపోయినా కూడా వస్తుంది, బట్ ఆటిజం పిల్లలకి వినబడే శక్తి చక్కగా ఉంటుంది. సెకండ్ కాంపోనెంట్ పూర్ సోషలైజేషన్. వాళ్ళు మిగతా పిల్లలతో కలవరు, కొత్త వాళ్ళతో కలవరు, మిగతా వాళ్ళని చూసి స్మైల్ ఇవ్వరు, చేతులు తల్లి తండ్రి వస్తే చేతులు ఇవ్వరు, లేకపోతే కొత్త వాళ్ళు వస్తే వెన్ యూ వాంట్ టు ఇది కమ్ అండ్ హగ్ మీ అంటే హగ్ చేయరు, చేతులు ఇవ్వమంటే ఇవ్వరు. సో సోషలైజేషన్ ఉండదు, ఒక స్మైల్ ఉండదు, భయం, శబ్దం పడితే భయం పడదు, ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సో పూర్ సోషలైజేషన్. థర్డ్ కాంపోనెంట్ రిపిటేటివ్ బిహేవియర్. అంటే పెక్యులియర్గా ఉంటుంది, ఇలా కొట్టుకుంటుంటారు, లేకపోతే ఇలా చేస్తారు. వేరియస్ రిపిటేటివ్ బిహేవియర్, లేకపోతే ఈ బిహేవియర్ కంటిన్యూస్గా రోజుకి 100 సార్లు చేస్తారు. సో 3 కాంపోనెంట్స్: స్పీచ్ డిలే ఆర్ స్పీచ్ రిగ్రెషన్, పూర్ సోషలైజేషన్, లాస్ట్లీ రిపిటేటివ్ బిహేవియర్. ఈ 3 కాంపోనెంట్స్తో ఒక కాంపోనెంట్ ఎక్కువ ఉండొచ్చు, 2 కాంపోనెంట్స్ ఉండొచ్చు, 3 కాంపోనెంట్స్ ఉండొచ్చు. సో ఆటిజం సస్పెక్ట్ చేసాక దేర్ ఆర్ వేరియస్ టూల్స్. డాక్టర్స్ అందరూ ఎంచాట్ అనే టూల్ వాడతాం టు ఐడెంటిఫై ఆటిజం. క్లినికల్ సైకాలజిస్ట్ కార్స్ అనే టూల్ వాడతారు. సో ఈ ఆటిజం ఐడెంటిఫికేషన్ అవ్వాక దీనికి పెద్ద మందులు ఉండవండి, మెయిన్లీ చేంజెస్ ఇన్ బిహేవియర్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మన అడ్వైస్ వుడ్ బి టు కట్ డౌన్ సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. ఈ స్క్రీన్స్ ఫస్ట్ టైం సుమారుగా ఆల్మోస్ట్ 0కి తీసుకొచ్చేవాళ్ళు. ఈ స్క్రీన్స్ వల్ల పిల్లల స్పీచ్ బాగా బ్యాక్వర్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, స్టాప్ ఆల్ స్క్రీన్స్. సెకండ్ పాయింట్ దట్ హ్యాస్ టు బి డన్ ఈస్ పేరెంట్స్ ఆర్ ఎనీ రిలేషన్స్ ఆర్ ఈవెన్ అ సర్వెంట్ మేడ్ షుడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ది చైల్డ్. బిడ్డని 3వ సంవత్సరం బిడ్డని ఆడికి అలా వదిలేస్తే ఆడి గాల్లో ఆ రిపిటేటివ్ బిహేవియర్, ఆడి మాట్లాడుకుని ఏదో చేస్తూ ఉంటారు. సో ఇది కట్ చేయడానికి మనం పేరెంట్స్, ఫాదర్, మదర్, గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్ ఎవరు దొరకకపోతే ఒక పనమ్మాయిని పెట్టి 18-20 years ఓల్డ్ మేడ్ని పెట్టి చైల్డ్తో టైం స్పెండ్ చేయాలి. ఎలా స్పెండ్ చేయాలి? వేరియస్ ప్లే యాక్టివిటీస్, బస్సు ఆట, బొవ్వాట, లేకపోతే పార్క్కి తీసుకెళ్ళి వేరియస్ ఫ్లవర్స్ గార్డెన్లో తిప్పి, లేకపోతే పిల్లలతో ఆడిపించడం, లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. తర్వాత వీళ్ళకి ఆటిస్టిక్ చిల్డ్రన్కి 10 పేర్లు పెట్టి పిలవకూడదు. మనకు ఒక అబ్బాయి ఉంటాడు రాము అని, కొంతమంది కన్నా అని పిలుస్తారు, బుజ్జి అని పిలుస్తారు, వేరియస్ పేర్లు పెరగకూడదు. యూజ్ ఓన్లీ సింగిల్ నేమ్. రాము అంటే రాము. సో యూజ్ అ సింగిల్ నేమ్ సో దట్ అడికి కన్ఫ్యూషన్ ఉండదు. అలాగే మెనీ టైమ్స్ ఈ ఆటిస్టిక్ చిల్డ్రన్ మా దగ్గరకు వచ్చే వాళ్ళని చాలాసార్లు అడుగుతాం, ఫుడ్ బాగానే పెడతా అంటే మేము పెట్టడం లేదంటారు. సో ఆటిస్టిక్ చిల్డ్రన్ ఒక డాక్టర్ అయినా, లేకపోతే ఆక్యుపేషన్ థెరపిస్ట్ అయినా, లేకపోతే ఫిజియోథెరపిస్ట్, ఎవరి మట్టికి వాళ్ళు ఫుడ్ ఆఫ్ చేసేస్తారు. ఒకరు స్వీట్ వద్దంటారు, ఒకరు ఫ్రూట్స్ వద్దంటారు, ఒకరు మైదా వద్దంటారు, ఒకటి ఆయిల్ వద్దంటారు, ఒకరు నెయ్యి వద్దంటారు. వెరైటీ ఆఫ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తారు. దానివల్ల పిల్లలకి ఏం ఫుడ్ రాదు. సో ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఆటిజంలో రిస్ట్రిక్షన్ చేయకూడదు. అన్లెస్ ఆ చైల్డ్కి ఏదైనా స్పెసిఫిక్ ఎలర్జీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైల్డ్ సీలియక్ డిజీజ్ ఉన్నదనుకోండి, అప్పుడు వీట్ ప్రొడక్ట్స్ ఆఫ్ చేస్తాం.
ప్రతి ఆటిస్టిక్ చైల్డ్కి ఫుడ్ ఐటమ్స్ నేను చెప్పిన వెరైటీ ఫుడ్ ఐటమ్స్ షుడ్ నాట్ బి స్టాప్. తర్వాత వ్యాక్సిన్స్ కూడా చాలా మందికి మిస్కన్సెప్ట్ ఉంటుంది. ఆటిజంలో ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయకూడదండి, ఈ వ్యాక్సిన్ వేయకూడదండి అలా ఉంది. క్లియర్గా గైడ్లైన్స్తో మెన్షన్ చేస్తారు అన్ని వ్యాక్సిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. తర్వాత ఆటిస్టిక్ చిల్డ్రన్కి పేరెంట్స్ కానీ టైం స్పెండ్ చేయలేకపోతే దేర్ ఆర్ సో మెనీ సెంటర్స్ where they can send for occupational therapy and behavioral therapy. My own hospital, most of the pediatric consultants are so well aware about autism. Anybody who can come to Giggles, we can give a wonderful advice. But what important ఏంటంటే autism children కి అద్భుతమైన మెడిసిన్స్ లేవు. నేను చెప్పిన ట్రీట్మెంట్లో అవాయిడింగ్ ఫోన్, స్పెండింగ్ టైమ్ విత్ ద చైల్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఈ అవేర్నెస్ ఆఫ్ ఆటిజం అందరికీ స్ప్రెడ్ అవ్వాలి అండ్ ఆర్టిస్టిక్ చైల్డ్ షుడ్ బికమ్ నార్మల్ యాజ్ ఎర్లీ as possible. థ్యాంక్ యూ.